నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాచారం ముందుగా ప్రధానాంశాలు మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రెస్ మీట్ టీడీపీ అగ్రనేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆరోపణ పశ్చిమ గోదావరి జిల్లాలో వర్చువల్ లోక్ అదాలత్ రాజీ మార్గం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలన్న జిల్లా కోర్టు జడ్జి చిత్తూరు జిల్లాలో నంది విగ్రహం ధ్వంసం కేసు నిందితులు అరెస్ట్ 8 మందిని అదుపులో తీసుకున్న పోలీసులు వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ట్రాక్టర్ను ఢీకొట్టిన బైక్ 2 మృతి కాకినాడ నగరంలో మహిళా సంఘాల నిరసన హత్రాస్ అత్యాచారం కేసు నిందితులను ఉరితీయాలని డిమాండ్ టీడీపీ బీసీ నాయకులపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక అరాచక పాలన జరుగుతుందని ప్రధాన ప్రతిపక్షాన్ని లేకుండా చేసేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. టీడీపీకి బలమైన అండదండలు అందించే బీసీ నాయకులను టార్గెట్ చేసి పార్టీని బలహీనపరచాలని చూస్తున్నారని అందులో భాగంగానే యనమల రామకృష్ణుడు అయ్యన్న అర్చనపై మరియు నాపై అక్రమ కేసులు బనాయించారని చెప్పారు. దీనిపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తామని ఆయన అన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పరిపాలన జరుగుతుందనేది గత సంవత్సరాల దాటుతుంది. ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనే ఒక కక్ష సాధింపు చర్య ఈ రాష్ట్రంలో జరుగుతోంది. అందులో భాగంగానే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అండగా బలహీన వర్గాలు ఉన్నారని చెప్పి బలహీన వర్గాల్లో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టించి వాళ్ళని తప్పించాలని లక్ష్యంతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అందులో భాగంగానే మరి మీ అందరికీ తెలుసు 3 నెలల క్రితం మరి నా మీద ఒక అక్రమంగా కేసు పెట్టడం, దాంట్లో మరి రాజమండ్రిలో కూడా దాదాపు 53 రోజులు ఉండి కండిషన్ మీద నేను రావడం జరిగింది. కండిషన్ బెయిల్ మీద మరి 28 రోజుల పాటు విజయవాడలోనే ఉండి మరి ఈరోజే మచిలీపట్నం వచ్చాను. నిన్న రాత్రి రావడం జరిగింది. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మరి జరిగినటువంటి పరిణామాలు అన్నీ చూసుకుంటూ ఉంటాయి. బలహీన వర్గాల నాయకుడిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు గారి మీదేమో SC ST కేసు, అయ్యన్న పాత్రుడు గారి పైనేమో నిర్భయ కేసు, అచ్చెన్నాయుడు గారి పైనేమో ACB కేసు, మరి నన్నేమో ఎలాంటి కేసులో మరి ఇబ్బంది పెట్టారో మీ అందరికి కూడా తెలుసు. ఇది చాలా దురదృష్టకరం. కేసు వివరాలన్నీ కూడా మాట్లాడటానికి ఇది కోర్టులో ఉంది కాబట్టి దీని మీద నేను క్లియర్గా మాట్లాడలేను. కానీ చాలా బాధ కలుగుతా ఉంది. ఎందుకంటే ఒక మంచి ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చాం. రాజకీయాల్లో ఒక మచ్చలేని కుటుంబంగా ఉండాలనే లక్ష్యంతో పనిచేసినటువంటి కుటుంబం. మరి మామయ్య గారు కానీ ఆయన మంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు కానీ ఆయన సుదీర్ఘంగా దాదాపు 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి మరి ఆయన ఏ రోజు కూడా ఎక్కడా కూడా మేము ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు కానీ ఎవరన్నా ఏదన్నా ఎక్కడన్నా గొడవలు జరిగినా కూడా సామరస్యంగా పరిష్కారం చేయమని చెప్పి చెప్పడం జరిగేది. అలాగే నేను కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక మంచి ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చాం. కానీ దురదృష్టం ఈ కేసులు ఇరుక్కోవడం అనేది చాలా బాధ కలిగిస్తుంది. నాకైతే పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు వర్గాలు దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి జగన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో విలేకరులతో మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై వైకాపా నాయకులు దాడి చేస్తే తేదాపై నాయకులే చేశారని మంత్రులు కన్నబాబు బొత్స చెప్పడం అర్ధరహితమన్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డీజీపీకి లేఖ రాస్తే విచారణ చేపట్టాల్సింది పోయి ఆ వ్యక్తులు ఎవరో చెప్పమని తిరిగి ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పలువురు అధికారులు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. అనేక సంఘటనలు జరుగుతున్నాయి, అనేక వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి, దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా మాట్లాడటం, మంత్రులు మాత్రం అది కప్పిపుచ్చుకోవడం కోసం మాట్లాడుతూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు కానీ కన్నబాబు గారు కానీ మసిపూసి మారిగా చేసే విధంగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. నిన్న జడ్జి రామకృష్ణ గారి సోదరి మీద దాడి జరిగితే అది కన్నబాబు గారు నిన్న మాట్లాడుతూ మరి చంద్రబాబు నాయుడు గారు మనసులే చేయించారని చెప్తా ఉన్నాడు. అలాగే బొత్స సత్యనారాయణ గారు కూడా అలాగే చెప్తా ఉన్నారు. డీజీపీ గారు కూడా దాన్ని సపోర్ట్ చేసుకుంటూ తెలుగుదేశం కూడా చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయడం జరిగింది. అంటే మంత్రులు అధికారులు కూడా ఈరోజు ప్రభుత్వాన్ని కొమ్ము కాసి తప్పులను కూడా పక్కన పెట్టి ఒప్పులుగా నచ్చచెప్పే విధంగా ప్రజలను చెప్పే విధంగా ఇవాళ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. మరి దేవాలయాల మీద దాడి జరిగితే సమర్థవంతంగా పట్టుకుని పోలీసు యంత్రాంగం పట్టుకుని ఇదిగో మేము దొంగ దొరికాడని చెప్పే పరిస్థితి ఇవాళ లేదు, పట్టుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆరు మనుషులే చేశారు కనుక మరి పట్టుకోలేని పరిస్థితిలో తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే ఇవాళ దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ఒక దాడి కాదు, రెండు దాడి కాదు, చాలా దాడులు జరిగినాయి. ఆ దాడులకి బాధ్యత వహించకుండా ఏదో తప్పుదోవ పట్టించి ఇవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారని చెప్పి ఓ పక్కనే మళ్ళా చెప్తా ఉన్నారు. అంటే మీకు సమర్థత లేదా అని అడుగుతున్నాను. మీరు ఎవరైతే తప్పు చేసాడో పట్టుకోండి. అలాగే పోలీస్ యంత్రాంగం కూడా ఇవాళ కోర్టులో శివాట్లు పొందుతున్నారు. ఎందుకు మీరు డైరెక్ట్గా మరి ఎవరైతే వైసీపీ నాయకులతో మాటలు వింటున్నారు కనుకే మీకు శివాట్లు పడుతున్నాయి. మయ్యా చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశాడు ఓ సంఘటన మీద, రాసినప్పుడు ఎంక్వైరీ చేసే బాధ్యత మీద ఉంది. ఆ ఎంక్వైరీ లేదు నేను లెటర్ రాసి మళ్ళీ తిరిగి డీజీపీ గారు లెటర్ రాసి ఏమీ లేదు అది మీ వాళ్ళే చేశారని చెప్పి మరి లెటర్ తిరిగి రాయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత పోలీసు యంత్రాంగం ఉంది. ప్రతిపక్షాలకి సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన చెప్పే బాధ్యత ఉంది. సాక్ష్యాధారాలు కూడా మేము చూపెట్టమంటారు. సాక్ష్యాధారాలు మేము చూపెడితే మీరెందుకు? పోలీసు యంత్రాంగం ఇవాళ సాక్ష్యాలు ఎంక్వైరీ చేసి కేసులు కట్టి ఎవరైతే నిందితుడో అరెస్ట్ చేసే బాధ్యత పోలీసు యంత్రాంగం తీసుకోవాలి. ఇవాళ అదేమి కాదు, కౌంటర్ కేసు ఇవ్వాల. ఎవరైతే కేసు దెబ్బతిన్నాడో ఆడే మళ్ళీ కేసు ఆడి మీదే పెట్టి ఇవాళ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. అంతా పోలీసు వ్యవస్థ అంతా కూడా ఇప్పటికైనా మీరు గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే ఇవాళ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఇవాళ మంత్రులు కూడా అలాగే మాట్లాడుతున్నారు. నాని గారు మాట్లాడినా, కన్నబాబు గారు మాట్లాడినా, బొత్స సత్యనారాయణ గారు మాట్లాడినా, అందరూ కూడా జగన్ గారు మాట్లాడు. కానీ వీళ్ళందరూ కూడా మరి ఏదో తప్పులన్నీ కప్పించుకోవడం కోసం ఇవన్నీ కూడా తెలుగుదేశం మీద చేయడం కోసం ఇలా మాట్లాడుతున్నారు. అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి తెలియజేస్తాం. ఈ రాష్ట్రంలో మరి అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఎటువంటి కక్షలు ద్వేషం పెంచుకోకుండా కక్షిదారులు తమ కేసులను ఇరువురి అంగీకారంతో రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా జడ్జ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ భీమారావు అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో వర్చువల్ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా జడ్జి మాట్లాడుతూ రాజీ పడదగిన కేసులు రాజీ చేసుకోవడానికి కక్షిదారులు ముందుకు రావాలని కోరారు. జిల్లాలో ఎవరైనా కేసులు రాజీ చేసుకోవడానికి ఈ ఫైలింగ్ ద్వారా వారి సమ్మతిని తెలియజేస్తూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలని చెప్పారు. కేసులు పరిష్కరించుకోవడం వల్ల ఎంతో విలువైన సమయంతో పాటు డబ్బు ఆదా అవుతుందని చెప్పారు. కోర్టుకు రానవసరం లేకుండానే వర్చువల్ లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవచ్చని సూచించారు. The president of this park, he is the person to get singing. మేము ఈరోజు వర్చువల్ లోక్ అదాలత్లో కనెక్ట్ చేయడం జరుగుతుంది. వర్చువల్ అంటే ఫిజికల్గా రాకలు వాళ్ళ కేసులో వాళ్ళ కేసుల్ని పరిష్కారం చేసుకోవచ్చు. ఇది కొత్త ట్రెండ్. ఇది మొట్టమొదటిగా మన ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఇది నిర్వహించడం జరుగుతుంది.
మనం ఇప్పుడు కూడా ఈ యొక్క రాజీ మార్గాల్లో మనం చెప్పే పదం అంటే రాజీ మార్గమే రాజీ మార్గం. ఇది ప్రతి చోట శ్లోకం. ఈ యొక్క రాజీ వల్ల మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు సమయం, డబ్బు, వ్యక్తుల మధ్య రాగదేశాలు పోవడం ఇవన్నీ మనం లాభాలు చూస్తూ ఉంటాం. లైఫ్ ఈజ్ ఏ ఫుల్ ఆఫర్స్, యూజ్ ఇట్ వెల్. Get speedy justice by virtual local adults for virtual fire. చిత్తూరు జిల్లాలో నంది విగ్రహం ధ్వంసం కేసును పోలీసులు ఛేదించారు. మొత్తం 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల నుంచి నంది విగ్రహం ధ్వంసం కోసం వినియోగించిన పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 27న జిల్లాలోని అగరమంగళం గ్రామంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలోని నంది విగ్రహాన్ని దుండగులు పెగిలించి ధ్వంసం చేశారు. ఈ ఘటన మీద వెంటనే విచారణ చేపట్టామని తెలిపారు. 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. ఈ ముఠా చిత్తూరు, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలో పురాతన ఆలయాల్లో దోపిడీలకు పాల్పడినట్లు వెల్లడించారు. ఈ నెల 27 తారీఖు అభయ ఆంజనేయ స్వామి టెంపుల్, ఇది మనకి అగరమంగళం విలేజ్, జీడి నెల్లూరు మండలంలో ఉన్న ఒక విలేజ్ టెంపుల్. ఇది ఈ టెంపుల్లో ఉన్న స్టోన్ నంది విగ్రహం, దాన్ని కొందరు దుండగులు వచ్చేసి పగలగొట్టారు అనేది వచ్చేసి మాకు ఒక కంప్లైంట్ మన పోలీస్ స్టేషన్కి అందింది. అలాంటి ఒక కంప్లైంట్ వచ్చిన వెంటనే మన చిత్తూరు జిల్లా పోలీసు వచ్చేసి దర్యాప్తు అంతా కూడా మేము చేపట్టడం జరిగింది. ముందు ఎలాంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయిందంటే, ఇలాంటి ఈ విగ్రహం అనేది ధ్వంసం అనేది వచ్చేసి ఎవరో కావాలని చేసినట్టు కొన్ని మీడియాలో కూడా రిపోర్ట్స్ రావడం కూడా జరిగింది. సో మేము ఇమ్మీడియట్గా వచ్చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మేము చేపట్టడం జరిగింది. దీంట్లో 27 తారీఖు నమోదైన ఈ కేసులో వితిన్ 2 డేస్లో మేము అసలు దుండగులు ఎవరు వచ్చేసి ఈ అఫెన్స్ కమిట్ చేశారనేది వచ్చేసి వితిన్ 2 డేస్లో మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. వితిన్ 3 డేస్లో వాళ్ళని కూడా మనం పట్టుకొని ఈరోజు మీ ముందు ప్రొడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది. ఈ కేసు వివరాలు నేను ఇప్పుడు చెప్తున్నాను. మనకి క్రైమ్ నెంబర్ 210 ఆఫ్ 2020 అండర్ సెక్షన్ 380 రెడ్ విత్ 511 420 ఐపీసీకి కింద జీడి నెల్లూరు పోలీస్ స్టేషన్లో మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగింది. దీంట్లో మన డిఎస్పీ చిత్తూరు ఈశ్వర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇంకా 2-3 ఎస్ఐస్, మంచి ఎఫెక్టివ్ ఎస్ఐస్తో టీం అంతా కూడా ఫామ్ చేసుకొని, స్పెషల్ టీమ్స్ అంతా కూడా మేము ఫామ్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మనం చేపట్టాము. దీంట్లో మనకి తెలియవచ్చినది ఏంటంటే, 1 సంవత్సరం ముందు ఈ సేమ్ టెంపుల్లో ఉన్న ఇదే విగ్రహం మీద కొందరు దాన్ని మూవ్ చేయడానికి ట్రై చేసినట్టు లోకల్గా ఉన్న స్థానికులు మనకి చెప్పారు. కాబట్టి దీంట్లో మనకి ఎంఓ క్రిమినల్స్, అంటే ఇలాంటి గుప్త నిధుల కోసం, తర్వాత ఈ ఐడల్ థెఫ్ట్ కోసం కొందరు ఈ ముఠాలు వచ్చేసి కంటిన్యూస్గా వచ్చేసి వల్నరబుల్ ప్లేసెస్ని వెతుకుతూ ఉంటారు. అక్కడ ఏదైనా వికారాబాద్ జిల్లా యాలాల మండలం కోకట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను ఓ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు అచ్యుతాపురం గ్రామానికి చెందిన యాదప్ప, సునీల్గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాలో 19 సంవత్సరాల దళిత యువతిని దారుణంగా అత్యాచారం హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని అంత్యక్రియలు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పలు మహిళా సంఘాలు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో నిరసన చేపట్టారు. అంబేద్కర్ భవనం నుండి జిల్లా పరిషత్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు దాడులను మహిళా సంఘాల ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. దేశవ్యాప్తంగా వీధి వీధిన సందున మహిళల మీద అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో హత్రాస్ అనే జిల్లాలో 19 సంవత్సరాల వయసు గల అమ్మాయిపై దళిత మహిళ అమ్మాయి ఆ అమ్మాయిపై అతి కిరాతకంగా బస్సు సిబ్బంది అత్యాచారం చేయడమే కాకుండా నాలుక కోసేసి ఈవేళ వెన్నుముక విరగ్గొట్టి ఆ రకంగా ప్రాణాలు పోయే వరకు కూడా చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇది మహిళా సంఘాలు ప్రజా సంఘాల తరపున మేము ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైతే ఈ అత్యాచారానికి పాల్పడుతున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మరొకటి ఏంటంటే ఈ రోజు చేతులు కాలం తర్వాత ఆకులు పట్టుకునే సందంగా ప్రభుత్వాలన్నీ కూడా చేతులు దులిపేసుకునే పరిస్థితి చేస్తా ఉన్నాయి. అలా కాదు, ఈ రోజు ఏదైతే అత్యాచారానికి ప్రేరేపించే సందర్భాలు ఉన్నాయో అటు అన్నింటినీ కూడా అరికట్టాలి. ఈ రోజు వెబ్సైట్లో కానీ లేదా ఫోరన్ సైట్లో కానీ ఈ రకంగా సెల్ ఫోన్ ద్వారా వచ్చే ఇవన్నీ కూడా యూత్ మీద ప్రభావం చూపిస్తా ఉన్నాయి. ఇవన్నీ సినిమాల్లో అశ్లీలత అన్ని కలిపి ఈ రోజు అదే విధంగా మత్తు పదార్థాలు మద్యం ఇవన్నీ కూడా కారణం అవుతా ఉన్నాయి. వీటిని అరికట్టాలి. మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలకి కారణమవుతున్నన్నింటిని కూడా అరికట్టాలి. వాళ్ళపై కఠినంగా శిక్షించాలని మేము అన్ని మహిళా సంఘాల తరఫున ప్రజా సంఘాల తరఫున అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం హైదరాబాద్ జిల్లా కార్యదర్శిగా సిహెచ్ రమణి నా పేరు. ఈ రోజు అందరూ కూడా కలిసి వచ్చేసాము. భవిష్యత్తులో మరింత ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి మేము ముందు. ఈ రోజు నేను జరిగినటువంటి ఏ ఘోరం అయితే ఉందో మనీషా అనేటువంటి అమ్మాయి ఈ రోజు తన యొక్క ప్రాణాలను పోగొట్టుకుంది. దీనికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు, కానీ ఆ చట్టాల ఆచరణ రూపంలో ఎవరికీ కూడా న్యాయం చేయలేకపోతున్నాయి. కానీ ఎప్పుడైతే న్యాయం అనేది ఇలాంటి అమాయకులకైతే జరుగుతుందో అప్పుడే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం అనేది కలుగుతుంది. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఈ రోజు ఏదైనా ఒక సంఘటన జరుగుతుంది. మొన్న హయా బేగం తెలంగాణలో జరిగినటువంటి ఆ అమ్మాయిపై చేసినటువంటి రేపిస్టుని ఈ రోజు ఏమాత్రం కూడా శిక్షించకుండా తిరుగుతున్నాడు. అలాగే ఈ రోజు మనీషా లేదా నలుగురు వ్యక్తులు పాశవికంగా దాడి చేసి ఆ అమ్మాయి యొక్క చేతులు పాక్షికంగా దెబ్బతిని పూర్తిగా తన యొక్క కాళ్ళు చచ్చిపడిపోయి తన సుమారు 2 వారాల పాటు తన ప్రాణాలతో పోరాడి చివరిగా తన ప్రాణాలను నిన్న వదిలేసింది. రాత్రికి హఠాత్తుగా పోలీసులు అందరూ కూడా తన యొక్క దహనాన్ని అంటే తన యొక్క మృతదేహాన్ని కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా దహనం చేశారు. ఇక్కడ మన అందరికీ కూడా తెలుస్తుంది ఇక్కడ ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. కానీ ఏవైతే ఇలాంటివి జరుగుతున్నాయో అలాంటి ఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా ఉండాలి అంటే ముందుగా ఎవరికైనా తప్పు చేయాలి అంటే మహిళల మీద అత్యాచారాలు. రంగారెడ్డి జిల్లా తుర్కహెంజల్ మండల పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరిట దళితుల దౌర్జన్యంగా నుండి భూములను తీసుకుంటుందని, తమ భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ దీక్షా కార్యక్రమంలో బాధితులకు మద్దతుగా బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. భూ నిర్వాసితులకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దళిత మోర్చా రాష్ట్ర నాయకులు కొప్పు భాష మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర పాలకుల కన్నా నిజాం రజాకార్ల పాలన తరహాలో దళితులపై దౌర్జన్యాలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని, భూములు తిరిగిచ్చే వరకు పోరాటం చేస్తామని బీజేపీ నేతలు తెలిపారు.
దుర్గయంజాల్ మున్సిపాలిటీలో గల మునగనూరు గ్రామంలో 127వ సర్వే నెంబర్లో గుంజుకుంటున్నటువంటి విషయం ఏదైతున్నదో భారతీయ జనతా పార్టీ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడాల్సినటువంటి అవసరం ఏర్పడ్డదని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి గతంలో దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తున్నావు, దళితుని ముఖ్యమంత్రిని చేస్తున్నావు, దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నావు, ఇంటికో ఉద్యోగం ఇస్తున్నావు. మేము ఈ 6 సంవత్సరాల తరపున ఈ 6 సంవత్సరాల నుంచి ఏ ఒక్క దళితుడు వచ్చి నిన్ను అడగలేదు. మా బ్రతుకులు మేము బతుకుతున్నాం. మా తాతలు ముత్తాతలు 70-80 ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటున్నటువంటి 67 ఎకరాల భూమి ఏదైతున్నదో ఆ భూమిని అన్యాయంగా మీరు గుంజుకోవాల్సినటువంటి అవసరం చెప్పేసి మిమ్మల్ని ఒక్కసారి మేము అడుగుతున్నాం. ఏం పాపం చేసినాం మేము? మా ముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్నటువంటి 67 ఎకరాల భూమిని మీరు ఏ రకంగా గుంజుకుంటారని చెప్పేసి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈ నియోజకవర్గ శాసన దళితులకు అన్యాయం చేస్తున్నటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ నియోజకవర్గంలో దళితుల భూముల జోలికి వస్తే, దళితుల సంబంధించిన ఆస్తుల మీదకి వస్తే సైన్ చేయలేదు అని చెప్పేసి హెచ్చరిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. సర్వే నెంబర్ 127 ఎందుగల 60 ఎకరాల 19 గుంటలను గత 50 సంవత్సరాల నుంచి కూడా స్థానిక దళితులు సేద్యం చేసుకుంటూ ఉంటే ఈరోజు డబుల్ బెడ్రూమ్ తాలూకా అని చెప్పి ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఇదే ప్రాంతంలో 127 సర్వే నెంబర్లో గత ప్రభుత్వాలు సుమారు 1150 వరకు రాజీవ్ గృహకల్ప ఇల్లులు కట్టారు. మరి యొక్క బీద ప్రజలకు అవి ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ కోరుతూ ఉంది. గతంలో రాగన్నగూడ మన్నెగూడలో ఎందుగల 20 ఎకరాల భూమి దళితులు 50 సంవత్సరాల నుంచి సేద్యం చేసుకుని ఒకవేళ తీసుకోలేని పరిస్థితి ఉంటే ఈ పార్టీకి ఆ యొక్క ప్రాంత ప్రజలు 3-4 పంటలు పండించుకునే వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి మునుగనూరు ప్రాంతంలో కూడా దళితులు అక్కడ పుదీనను కొత్తిమీర అలాంటివి పంటలు పండించుకొని ఏలేరు నదిలో ప్రమాదవశాత్తు కాలు జారిపడే విద్యార్థి గల్లంతైన సంఘటన తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం సమీపంలో చోటు చేసుకుంది. ఏలేశ్వరం సాయినగర్ కు చెందిన దాకమూరి మహేష్ రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ కళాశాలలో బి ఫార్మసీ తొలి సంవత్సరం పూర్తి చేశాడు. స్నేహితునితో కలిసి ఏలేరు నదిలో దిగడంతో ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయి గల్లంతయ్యాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు చక్రధర్ తల్లి తల్లడిల్లిపోయారు. తాపీ మేస్త్రిగా పనిచేసిన చక్రధర్కి కుమారుడు మహేష్ ఒక కుమార్తె ఉన్నారు. ఎస్ఐ బి శంకర్రావు ఆర్ఐఎస్ పొన్నాళ్లు పలు ప్రాంతాల మీదుగా ప్రవహిస్తున్న ఏలేరు నదిని పరిశీలించారు. యువకుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మరి ఈరోజు మధ్యాహ్నం మా రజత్ కులస్తులు దాకమూరి చక్రధర్ గారు కుమారుడు మరి బహిర్భూమికి అని చెప్పి సాయిబాబా మెట దగ్గర ఏడు దగ్గరికి వెళ్ళడం జరిగింది. 3 ఆ ప్రాంతంలో మరి ప్రమాదవశాత్తు కాలు జరిగి 2 కుర్రోళ్ళు వీటిలో పడిపోవడం జరిగింది. ఒక కుర్రోడు తప్పించుకొని రాగలిగాడు కానీ 2 ఆయన రాలేదు. మరి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా తెలియపరచడం జరిగింది. మరి ప్రాజెక్ట్ అధికారులు కూడా డిఈ గారికి ఏ గారితో కూడా మాకు గ్రామ పెద్దలు మాట్లాడడం జరిగింది. కానీ ఫ్లడ్ టైం కాబట్టి మేము పైనుంచి ఆదేశాలు వస్తే కానీ గేట్లు మూయడం కుదరదని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే మరి పొద్దు నుంచి కూడా మరి ఈ సంఘటన జరిగినప్పటి నుంచి కూడా ఈ రజక సంఘం జనరల్గా ఏటి దగ్గరే ఉంటారు. వీళ్ళు అయితే ఈ మధ్యకాలంలో వర్షాల వల్ల ఆ వృత్తి కూడా మానేశారు. ఏడు దగ్గర అలవాటు వల్ల ఈ కుర్రోళ్ళు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మరి ఆ కుటుంబాన్ని మరి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి అధికారులందరూ కూడా కోరుతున్నామని చెప్పి తెలియజేస్తారు. అనంతపురం జిల్లాలో దళితులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తలుపుల మండలం ఓబులరెడ్డిపల్లిలో దళిత కుటుంబాలపై సామూహికంగా దాడి చేశారు. ప్రాణభయంతో దళిత కుటుంబానికి చెందిన వ్యక్తులు అందరూ కూడా కదిరి పట్టణంలోని ఓ లాడ్జీలో రహస్యంగా తలదాచుకున్నారు. అధికార పార్టీకి చెందిన గ్రామస్థాయి నేతలు తమ సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 10ల సంఖ్యలో కట్టెలు రాడ్లు తీసుకొచ్చి దాడులకు పాల్పడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. తమపై దాడులు చేస్తున్నారని పోలీసుల దృష్టికి వెళ్తే తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందారు.
దీంతో ఓబులారెడ్డిపల్లి గ్రామంలో మా కుటుంబానికి రక్షణ లేనందున ప్రాణభయంతో కదిరిలోని ఓ లాడ్జ్లో తలదాచుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు వీడియో రిలీజ్ చేశారు. మేము ఈరోజు కేసు పెట్టి వచ్చినాము. మా పిన్నిని మా చెల్లెల్ని కొట్టినందుకు అందరూ మా ఇంటి ముందుకు వచ్చినారు సార్. మమ్మల్ని కొట్టేకి భయపడి వాకులు వేసుకున్నాము సార్. చూడండి సార్, అందరం ఇంట్లోనే ఉన్నాము. చూడండి సార్, అందరం ఇంట్లోనే ఉన్నాం సార్. మేము బయటికి పోకోకుండా అంతమంది వచ్చినారు సార్ మమ్మల్ని కొట్టేకి. రాజకీయ నాయకులు ఎమ్మెల్యే సార్ మరియు లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు మరియు ఎమ్మెల్యే సార్ ప్రోత్సాహంతో మమ్మల్ని చంపాలని దురుద్దేశంతో మా మీదకి దాడి చేయడానికి రావడం జరిగింది. మాకు ప్రాణ భయంతో మేము ఎక్కడో ఊరి చివరిన రహస్యమైన ప్రదేశంలో ఉన్నాము. ఇప్పుడు మాకు ఊర్లోకి పోవడానికి కూడా చాలా భయంగా ఉంది. మమ్మల్ని చంపడానికి ఊర్లోకి రానిప్పుడు చంపాలనే ఉన్నారు ఉద్దేశంతోనే ఉన్నారు రాజకీయ నాయకులు మరియు ఎమ్మెల్యే సార్. చెప్పడం మమ్మల్ని చంపాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. మీరే మాకు న్యాయం చేయలేదు సార్. ఈ వైసీపీ నాయకులతో మేము ఎక్కడో తల చూసుకొని ఉన్నాము. దుబాయ్లో మహిళలను నిర్బంధించి వ్యభిచారంలోకి దించుతున్న ఘటనలో నిందితురాలు ఆకుమర్తి జ్యోతిని బెంగళూరు ఎయిర్పోర్ట్లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. 2019లో రాష్ట్రానికి చెందిన 11 మంది మహిళలు దుబాయ్ దేశం నుండి తమను రక్షించమని కోరుతూ సీఎం జగన్ కు విజ్ఞప్తి చేస్తూ వీడియో విడుదల చేశారు. దీంతో ఇండియన్ ఎంబసీ ద్వారా రాష్ట్రానికి బాధిత మహిళలను ప్రభుత్వం తీసుకువచ్చింది. పాలకొల్లుకు చెందిన నిందితురాలు ఆకుమర్తి జ్యోతిపై రాష్ట్రంలో మొగల్తూరు, టీ నరసాపురం, కదిలింది, కర్నూలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. నిందితురాల కోసం గాలించిన పోలీసులు బెంగళూరుకి రాగా ఎయిర్పోర్ట్ అధికారుల సమాచారంతో నరసాపురం పోలీసులు నిందితురాల్ని అరెస్ట్ చేసి నరసాపురం స్టేషన్ కి తరలించి విచారిస్తున్నారు. వీడియో అంటే వాట్సాప్ లో ఒక వీడియో వైరల్ అయ్యింది. అది ఏంటంటే పులితిండి నాగలక్ష్మి అని ఒక అమ్మాయి దుబాయ్ లో ఉంటూ దుబాయ్ వెళ్ళింది ఉద్యోగ నిమిత్తం అని. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని వ్యభిచార గృహంలో అమ్మేశారని చెప్పేసి ఒక వీడియో క్లిప్పింగ్ తీసి అది అందులో వాట్సాప్ లో అందరికీ పెట్టడం జరిగింది. ఆ వీడియో క్లిప్పింగ్ మొత్తం స్టేట్ అంతా కూడా వైరల్ అయింది. ఆ సమయంలో మన ముఖ్యమంత్రి గారు, ఆనరబుల్ ముఖ్యమంత్రి గారికి కూడా ఆ వీడియో వెళ్ళడం జరిగింది. అప్పుడు మన డీజీ సార్ గాని, మన ముఖ్యమంత్రి సార్ గాని ఇమ్మీడియట్ గా ఆ వీడియో క్లిప్పింగ్ మీద చర్య తీసుకోమని చెప్పడం జరిగింది. అప్పుడు మనం ఈ పులిదిండి నాగలక్ష్మి అన్న అమ్మాయి అక్కడి నుంచి మొత్తానికి ఎలాగైతే ఇండియా వచ్చింది. ఇండియా వచ్చిన తర్వాత ఆమె దగ్గర నుంచి అప్పుడు ప్రభుత్వం ద్వారా అమ్మాయి మొత్తానికి ఇండియా వచ్చింది. వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని మనం అమ్మాయి దగ్గర కంప్లైంట్ తీసుకుని ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు కట్టడం జరిగింది. కేసు కడితే ఆ అమ్మాయి చెప్పిన విషయాలు చూస్తే అక్కడ ఇంకా చాలా మంది లేడీస్ ఈ విధంగా ఉండిపోయారని చెప్పింది. దాంతో అప్పుడు కేసు కట్టగా అప్పుడు మన ఎరగవరం మండలానికి చెందిన ఓడిగి గ్రామానికి చెందిన అతను అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన ఆకుమర్తి జ్యోతి అలియాస్ మడికి జ్యోతి అని అంటారు ఈమెని. ఈమె దుబాయ్లోనే ఉంది. అయితే ఇప్పుడు మా ఎస్పీ సార్ అయినటువంటి శ్రీ నారాయణ నాయక్ సార్ గారి ఉత్తర్వుల మేరకు డిఎస్పీ సార్ ఆ మడికి మేరీ అలియాస్. ప్రధాన అంశాలు మరోసారి చూద్దాం. మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లి రవీంద్ర ప్రెస్ మీట్. టీడీపీ అగ్రనేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆరోపణ. పశ్చిమ గోదావరి జిల్లాలో వర్చువల్ లోక్ అదాలత్. రాజీ మార్గం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలన్న జిల్లా కోర్టు జడ్జి. చిత్తూరు జిల్లాలో నంది విగ్రహం ధ్వంసం కేసు. నిందితులను అరెస్ట్. 8 మంది అదుపులో తీసుకున్న పోలీసులు. వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ట్రాక్టర్ను ఢీకొట్టిన బైక్, 2 మృతి. కాకినాడ నగరంలో మహిళా సంఘాల నిరసన. హత్రాస్ అత్యాచారం కేసు నిందితులను ఉరితీయాలంటూ డిమాండ్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.